అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన సహాయం కోరి వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ ప్రార్థనకు ఏకీభవించాలని కోరుతున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగలి దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేవేల కృతజ్ఞతాస్తుతి స్తోత్రం సమర్పిస్తున్నాం దేవా. నాయన తండ్రి, ఉదయకాలం మొదలుకు నీ సాయంకాల సమయం వరకు తండ్రి నీ కృప ద్వారా నీ ప్రేమ ద్వారా మమ్మల్ని సజీవులు గురించి తండ్రి ఇదిగోనండి తండ్రి, సాయంకాల సమయం వద్ద తండ్రి నీ మందిర ఆవరణలో తండ్రి మమ్మల్ని చేర్చినందుకు నీకు కృతజ్ఞత సమర్పిస్తున్నాను తండ్రి. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఏ అర్హత లేక నన్ను తండ్రి ఇదిగోనండి తండ్రి నీ బిడ్డల ముందు నీ సేవకుల ముందు తండ్రి నిలబెట్టి నీ మాటలను పంచుకోవడానికి తండ్రి ఇచ్చిన శక్తిని బట్టి, ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞత సమర్పిస్తున్నాం. దయగలిగిన దేవా తండ్రి, ఇదిగోన తండ్రి తొలి పెలుగులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి నీ బిడ్డలతో పంచుకుంటున్నప్పుడు సమయోచితమైన జ్ఞానమును, శక్తిని, పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించమని వింటున్న నీ బిడ్డలు కూడా తండ్రి ఆ మాటలు తండ్రి అలాగ ఉన్నావో లేవో అని పరిశీలించి నేను తండ్రి గ్రహించే హృదయంలో తండ్రి అత్తుకునేలాగా కృప చూపించమని కోరుతూ మా ప్రభు రక్షకుడు నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మధురమైన నామములో ప్రార్థన మనలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన నా స్వగ్రామ ప్రజలు, యవనస్తులు, పెద్దలు, సంఘస్థులు, సంఘ కాపరులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య వాక్యోపదేశాలుగా మన మధ్యలోకి వచ్చిన ఎం శాంసన్ అన్నగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. అలాగే తోటి దైవజనులందరికీ పేరు పేరున క్రీస్తు పేరట శుభములు సమర్పిస్తున్నాను. నటించే మనిషికి గతించే కాలము ఏంటి అని మెయిన్ టైటిల్. ఈ టైటిల్ సంబంధించి అన్నగారు మాట్లాడుతున్నారు. మొదటిగా కొన్ని తొలి పలుకులుగా మాట్లాడడానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చారు, ప్రజలు నాకు అవకాశం కల్పించారు. కొన్ని విషయాలు బైబిల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పదలసిన అంశం ఏంటంటే యవ్వనస్తుడైన తిమోతి అనే ఒక అంశంపై మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ అన్ని రకాలమైన ప్రజలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, తాతలు ఉన్నారు. ఈ అందరికి సరిపోయేంత ఒక మెసేజ్ యవనస్తుడైన తిమోతి గారిలో మనకి కనపడుతూ ఉంటుంది ప్రియులారా. ఒకసారి ఆ యవనస్తుడైన తిమోతి గారు ఎవరు అని మనం బైబిల్లో తొంగి చూసినట్లయితే ఆ యవనస్తుడైన తిమోతి గారి గురించి పరిచయ వాకులు ఇలా ఉంటాయి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు తల్లి. పౌలు దెర్బకును లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అనే శిష్యుడు నేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రా, ఇకోనిలో ఉన్న సహోదరులో మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరుకున్నాడు. ఒక ముక్కులో చెప్పాలంటే పౌలు గారు ఎవరిని కోరుకుంటున్నారంటే తిమోతి గారిని కోరుకుంటున్నట్టు. అసలు ఈ తిమోతి అనే ఆయన ఎవరు అంటే ఈయన లుస్త్రా అనే పట్టణానికి చెందిన ఒక యవనస్తుడు. ఈ లుస్త్రా అనే పట్టణానికి చెందిన ఈ యవనస్తులకి తల్లి పేరు ఏంటంటే ఏమన్నది? తల్లి పేరు యునేకే. తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, తల్లి ఏమో యూదురాలు, ఒక విశ్వాసి. అయితే యవ్వన ప్రాయంలో ఈ బలంగా సేవ చేస్తున్న ఈ యవనస్తుడైన తిమోతి గారికి బాల్యము నుండే ఒక చక్కనైన విశ్వాసంలోన, చక్కనైన భక్తిలోన, చక్కనైన ప్రేమలో పెంచింది ఎవరు అని అంటే మనం లేఖనాలు చూసినట్లయితే మనకు బాగా స్పష్టంగా కనపడతాయి. ఇప్పుడు యవనస్తుడైన తిమోతి గారు యవ్వన ప్రాయంలో పౌలు గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రియమైన వాడు, అత్యంత నమ్మకమైన వాడు. తన సువార్త అంతటిలో అత్యంత కోరదగిన ఒక కుమారుడు, శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది తిమోతి అని చెప్పక తప్పదు ప్రియులారా. ఎందుకంటే తిమోతి గురించి పౌలు గారు పరిచయం చేస్తూ ఏమంటారంటే నా నిజ కుమారుడు, నా ప్రియ కుమారుడు అని పౌలు గారు తిమోతి గారి గురించి స్టేట్మెంట్ చేసినట్టు మనకు బైబిల్లో ఆధారాలు కనబడుతున్నాయి. అయితే ఇంత నమ్మకంగా ఈయన బ్రతకడానికి గల కారణం ఏంటి? ఎవరు ఇంత నమ్మకంగా ఈయనకి పెంచారు? ఎవరు ఇంతగా ఈయన భక్తిలోనికి అభివృద్ధి చెందారు అని అంటే ఒకసారి మనం లేఖనాలలో చూద్దాం. మొదటి తిమోతి గారు రాసిన పత్రిక
మొదటి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు చదువుకున్నమ్మా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండే నీవు ఎరుగుదువు గనుక అనే అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ అపోస్తులైన పౌలు గారు తిమోతి గారి గురించి ఏం చేస్తున్నారు, ఏమని స్టేట్మెంట్ అంటే, నీవు బాల్య దినము నుండి పరిశుద్ధ లేఖనాలు విశ్వాసము ద్వారా పరిశుద్ధ లేఖనాలన్నిటికీ అవపోసన పెట్టావు. నీవు ఎప్పటి నుంచి పరిశుద్ధ లేఖనాలను అవపోసన పెట్టావంటే బాల్య దినముల నుండే అవపోసన పెట్టారు. అంటే బాల్య దినముల నుండే అపోస్తులుగా బాల్య దినముల నుండే తిమోతి గారు ఈ పరిశుద్ధమైన లేఖనాలను అవపోసన పెట్టడానికి గల కారణం ఎవరు, అంత భక్తిగా పెంచారు. ఎవరు పెంచారు అని అంటే, మొదటి తిమోతి గారు రాసిన పత్రిక చదువుకున్న ప్రియులారా, లేక అదే తిమోతి గారి పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుందామా. 3 నుంచి 5 కలిసి ఉంటాయి. చదువు. 3 నుంచి, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా, మొదటి చదువు చదువమ్మా. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లు తలుచుకుని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనే రేయం పగలు ఆపేక్షించుచున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పితృల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యుకేలోను కనపడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిలుగా ఉన్న మనము, లేక తండ్రులుగా ఉన్న మనము, లేక అవ్వలుగా ఉన్న మనము, లేక తాతలుగా ఉన్న మనము ఒక తల్లిని ఒక పిల్ల మీద, ఒక తల్లి గాని తండ్రి గాని పిల్లల్ని ఎలా పెంచుతారు అని అంటే, యునిక్ అనే తల్లి గాని తల్లి అవ్వ గాని తిమోతి గారి అవ్వ గాని ఏం చేస్తున్నారంటే, బాల్య దినముల నుండి తిమోతి గారికి ఏం నేర్పించారంటే, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైన భక్తి నేర్పించారు ప్రియులారా. ఇక్కడ మనం గమనించవలసింది విషయం ఏంటంటే, ఆ యునిక్ ఆ తల్లి గారి విషయం కానీ, తిమోతి గారి అవ్వగారి విషయంలో కానీ ఎలా నమ్మకంగా పిల్లవారిని పెంచే విషయంలో ఎంత బాధ్యత కలిగి బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనకు కూడా దేవుడు పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచారు అని అంటే, బాల్య దినములు ఎందే ఆయన పరిశుద్ధ లేఖనాల పట్ల అవపోసన పట్టేలాగా ఈ అవ్వ గాని మరియు తల్లి గాని పెంచారు పిల్లలు. అలా పెంచి 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 ఏం చేశారంటే, ఒక యుద్ధానికి ఆయుధంగా తయారు చేశారు ఈ తిమోతి గారిని. అర్థమవుతుంది ప్రియులరా? ఒక విశ్వాసంలో ఈ విశ్వాస పోరాటంలో తిమోతి గారిని ఒక యుద్ధ వీరుడిగా తయారు చేస్తే, ఈ యుద్ధ వీరుడికి ఆయుధం ఎలా పట్టాలో, ఎలా తిప్పాలో, ఎలా యుద్ధం చేయాలో తెలియక ఉన్నప్పుడు ఆ కరెక్ట్ టైంలో ఆ యుద్ధానికి వాడబడిన కత్తిని సరైన ఒక విధానంలో నడిపించింది ఎవరు అంటే పౌలు గారి పిల్లలు. అర్థమవుతుంది పిల్లరా? అంటే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏంటంటే, పిల్లలను పరిశుద్ధ లేఖనాలందు బాల్య దినములందు పరిశుద్ధ లేఖనాల గురించి పిల్లలకి అభ్యాసం చేయించాలి. మనం ఎవరు నేర్చుకుంటున్నాం? తల్లి తిమోతి గారి తల్లి అయిన యునికేలోను తన అవ్వ అయిన లోయలోను మనం నేర్చుకుంటున్నాం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఈ పిల్లల్ని బాల్య దినములంటే పరిశుద్ధ లేఖనాల బయట వారికి అవపోసన పెడితే, ఆ అవపోసన పట్టి 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 పిల్లలు ఒక యవ్వన ప్రాయంకి వచ్చేసరికి ఆ బైబిల్ ఒకసారి అన్ని బలంగా పట్టుకోవడానికి సాధ్యపడుతుంది పిల్లలు. అందుకే సామెతల గ్రంథం మొత్తం చదవండి. సామెతల గ్రంథంలో ఒక తల్లి ఒక కుమారుడు సంభాషణ, లేక ఒక తండ్రి కుమారుడు సంభాషణ ఎలా ఉంటదంటే, కుమారుడారా నా మాటలు విను, చెవియకు, నా మాటల్ని హృదయం ఉంచుకో, నా మాటల్ని కంటత భూషణగా తీసుకో, నా మాటల్ని హృదయమైన పలక మీద రాసుకొని భక్తుడు సెలవిస్తుంటాడు. ఒక తండ్రి సంభాషణ, ఒక తల్లి సంభాషణ, ఒక కుమారుడికి తండ్రికి సంభాషణ ఎలా ఉందంటే, కుమారుడా నా మాట విను, కుమారుడా నా మాట నీ కంటత భూషణ పెట్టుకో, కుమారుడా నా మాటల్ని హృదయం ఉంచుకో, నా ఆజ్ఞలు గైకొననే ఒక తల్లి కుమారునికి చేపిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తల్లి తండ్రిగా దేవుడు మనకిచ్చిన బాధ్యత అంటే, బాల్య దినములందే పిల్లల్ని మనము చక్కగా
దేవుని విషయంలో పెంచాలి. ఇది మొదటిది. మొత్తం 6 విషయాలు చెప్పాలనుకుంటాను. సమయం చూసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనకు మొదటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పేరెంటింగ్ లైఫ్ ఏంటో చూసాం. ఇప్పుడు రెండోదిగా బాల్య దినంలో పిల్లలకి దేవుని వాక్యాలు నేర్పాలన్న విషయం తెలిసింది. బాల్య దినం పెరిగి కొంచెం పెద్ద అయ్యేసరికి ఆ పిల్లవాడిని ఎలా నేర్పాలి అని మళ్ళీ లేఖనాల్లో మనం తగ్గి చూసినట్లయితే ఒక విషయం కనపడుతుందంటే ఇది రెండో విషయం ఏంటంటే వర్క్ రెస్పాన్సిబిలిటీ. అంటే పని యొక్క పనితనాన్ని పిల్లలకి మనం నేర్పాలి. ఒక పోరంబోకగా తిరిగే అవలాట మనం చేయకూడదు. ఏ పనికి రాకుండా పోకిరిలాగా